ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అరెస్ట్ అయితే పుష్పరాజుని జైల్లో పెట్టొచ్చేమో కానీ అల్లు అర్జున్ మాత్రం పెట్టలేము. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఉదయం నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ని తరపించి పుష్ప పార్ట్ 3 చూపించినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతో ఫైనల్గా క్లైమాక్స్లో హ్యాపీ ఎండింగ్తో ముగిసింది. ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. అసలు ఏం జరిగింది, ఈ పరిణామాలు ఏం జరిగింది, ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో సినిమా ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు, ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ మొత్తానికి ఈ ఎపిసోడ్కి పొద్దునే చెప్పారు మీరు, ఇది ఈవినింగ్ కల్లా క్లైమాక్స్లో శుభం కార్డు ఉంటుంది. నేను మార్నింగ్ చెప్పాను. ఇప్పుడు క్లైమాక్స్ మొత్తం శుభం అనేటువంటి, మీరు చొక్కా మార్చుకోవాలా, నేను చొక్కా మార్చుకోవాలా, సేమ్ ఇదిలోనే మార్నింగ్ ఒక వీడియో చేసాం. ఈవినింగ్ కల్లా మొత్తం క్లియర్ అయిపోతుందని చెప్పాను. అలాగే జరిగింది. ఆఫ్ కోర్స్ అంటే కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు దాంట్లో సెక్షన్లు వర్తించవు అని చెప్పేసి ఆ వర్తించే సెక్షన్స్ తోటి మళ్ళీ మధ్యంతర బెయిలే ఇచ్చారు. ఇది అంటే కేసు పూర్తిగా కొట్టేసినట్టు కాదు, మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది. సో కథ సుఖాంతమైంది. కానీ ఏంటి ఇంత ఉత్కంఠభరితంగా జరగడానికి, అరెస్ట్ వరకు వెళ్ళడానికి ఇదంతా అసలు ఎలా చూడాలి? ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది 4వ తేదీన, కేసు ఫైల్ అయింది 5వ తేదీన, అప్పటి నుంచి ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోలేకపోవడం వల్లనే ఇప్పుడు నెక్ టు నెక్ పేకల దాకా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి, అమ్మాయి అనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఇప్పటిదాకా ఈ 15 రోజుల నుంచి జరుగుతున్నది ఏదైనా ఉంటే ఆ పుష్ప ఇదిలో వాళ్ళు ఉన్నారు. పుష్ప ఆల్ ఓవర్ ద స్టేట్ ఇండియాలో మొత్తం మీద చాలా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో ఆ సక్సెస్ హ్యాంగ్ ఓవర్లో వాళ్ళు ఉన్నారు. ఇటు కోర్టు వాళ్ళు, పోలీసులు కేసు నమోదు చేయడానికి ఉన్నటువంటి వెసులుబాట్లు ఏమిటనేటువంటి విషయాన్ని పరిశీలించుకుంటూ జరిగినటువంటి ఇది డిలే జరిగినటువంటి మాట వాస్తవం. ఆ డిలే అనేటువంటిది ఇవాళ జరిగింది. వీళ్ళు కూడా నాకు ఏం జరగదులే, కేసు ఇదవుతుందిలే అనేటువంటి దీంట్లో ఉన్నారు. నంద్యాల కేసులాగా తీసుకున్నారు, కేసుని తీసుకోవటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడాను కోర్టు ప్రొసీడర్ వీళ్ళు పోలీసులు కేసు బుక్ చేయటము, ఇది ప్రజెంట్ చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం, శిక్ష పట్టడం, అది మళ్ళీ వెంటనే బయలు రద్దవటం, అంతా ఒక చిన్న నాటకం. రిమాండ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం. ఇప్పుడు రిలీఫ్, పెద్ద రిలీఫ్. అసలు ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది? ఇప్పుడు అల్లు అరవింద్ గారు అయితే ఆయన వెంటే ఉన్నారు. చిరంజీవి గారు ఇన్స్టెంట్గా అక్కడ సినిమా షూటింగ్ కూడా రద్దు చేసుకొని బయలుదేరి వచ్చారు. నాగబాబు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఏకంగా చిక్కడపల్లి కోర్టుకి వెళ్ళటం, చిక్కడపల్లి పోలీస్ పిఎస్కి వెళ్ళటం కోసమే ట్రై చేశారు. కానీ అక్కడ మళ్ళీ మళ్ళీ పెళ్ళిమెల్ల అయ్యేటువంటి ఒక చిక్కడపల్లి అంటే చాలా రద్దీ ఏరియా. మళ్ళీ ఈయన చిరంజీవి గారు కూడా వెళ్తే అక్కడ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన మీద అది రద్దు చేసుకొని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి ఆయన వెళ్ళటం జరిగింది. సరే, ఇది జరిగింది మామూలు విషయం కాదు కదా. అరెస్ట్ దాకా వెళ్ళిపోయి రిమాండ్ పడుతుంది, 14 రోజులు రిమాండ్ అనేటువంటి ఇది రావడంతో మొత్తం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ప్రతి ఒక్కరు, ఇండస్ట్రీయే కాదు, 2 ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే షాక్ అయింది. ఇది విషయమేమో చిన్నది, జరిగినటువంటి ఇదేమో చాలా పెద్దది. చిన్నదంటే చిన్నది కాదు, ఒక వ్యక్తి చనిపోవటం అనేటువంటి, చిన్న పిల్లడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళటం అనేటువంటిది చిన్న విషయం అంటల్లా. అంటే అందులో ఈయన ప్రమేయం ఏంటి, ఈయన పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద చాలా తర్జన జరిగింది. నిజంగా అలా వెళ్ళటం అనేటువంటిది అది ఎవరు దాన్ని సమర్థించరు. సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా వెళ్ళింది మాట నిజమే. కానీ ఇంత దిగ్భ్రాంతికరమైనటువంటి తీర్పు వస్తుంది, ఇంత ఇదవుతుంది అనేటువంటి, ఇంత సంచలనం సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు. సరే, ఏదేమైనా ఈ రోజు మొత్తం కూడా ఒక పెల్మెల్ క్రియేట్ అయింది. పుష్ప కనుక ఛాలెంజ్ చేస్తాడు, పట్టుకో దొంగల్ని పట్టుకో అని చెప్పేసి, నేను స్మగ్లింగ్ చేసి తీరుతాను, ఏం చేస్తావు చూసుకో అన్న ఆ ఎపిసోడ్ ఎంత ఉత్కంఠగా సాగిందో, ఈ ఎపిసోడ్ కూడా అంత ఉత్కంఠగా సాగింది, సుఖాంతమైంది. ఇప్పుడు ఇంట్లో ఒక విధంగా ఇప్పటి వరకు రాజకీయంగా వైరుధ్యాలు, భిన్నాభిప్రాయాలు, నువ్వెంతంటే నేనెంత, నిన్న కూడా ఏదో రాజకీయ పార్టీ పెడతారని ఒక ప్రచారం, నా వెనక నాకు ఆర్మీ ఉంది చాలు ఇంకెవరో లేరు, ఇవన్నీ చెప్పారు. అల్లు అర్జున్ కూడా చెప్పారు అవన్నీ. అలానే చూసేవాళ్ళు కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఎవరు మిగిలారు ఇంట్లో కానీ, ఫ్యామిలీ కానీ, ఆయన వెంట కానీ ఎవరు మిగిలారు అనుకోవచ్చు? ఎవరు మిగిలారు, ఎవరు మిగలలేదు అనేటువంటిది వదిలేస్తే, ఇలాంటి ఒక కష్టం వచ్చినప్పుడు, ఇలాంటి ఒక అనూహ్యమైనటువంటి పరిణామం ఇంట్లో కుటుంబ పరంగా జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి ఇది ఉంది. అందులో పెద్ద ఆయన చిరంజీవి గారు ఇమీడియట్గా ఆయన హుటాహుటిన బయలుదేరి వెళ్ళటం, పరామర్శించడం మామూలు చిన్న విషయం కాదు కదా. ఇళ్లలో ఏవో ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి చిన్న చిన్న ఇవి. బట్ అవన్నీ పక్కన పెట్టేసేసి అందరికి బయలుదేరి రావటం అనేటువంటిది దాని పట్ల
ఒక కన్సర్న్ ప్రదర్శించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చేశారు. అంటే ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్వీట్ చేస్తే అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి ట్వీట్ చేశారని బాగా వైరల్ అయింది. అది 2047 విజన్ డాక్యుమెంట్ అని ఏపీ గవర్నమెంట్ చేస్తున్న ప్రాసెస్లో ఆయన అందరం కలిసి ఉంటే ఏదైనా సాధిస్తాం, విడివిడిగా ఉంటే మనం ఏం సాధించలేదు ట్వీట్ చేశారు. అది అల్లు అర్జున్ ఉద్దేశించి అని ట్రోలింగ్స్ మొదలైంది. కాసేపటికి అరెస్ట్ జరిగింది. సో ఆయన జరిగింది కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి ఉండేసి ఒక ఏకతాటిగా చేద్దాం, ప్రయత్నాలు చేద్దాం, ప్రభుత్వాన్ని నడిపిద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేసిన ట్వీట్ తప్ప ప్రతిదానికి ఆపాదించుకునేటువంటి పరిస్థితులు ఈ రోజున ఏర్పడ్డాయి. ఆ పుష్పాల డైలాగులు కూడాను చిరంజీవి గారిని ఉద్దేశించే మెగా కాంపౌండ్ ఉద్దేశించే అనేటువంటిది బయటకు వచ్చింది. వాటిని మనం ఎవరు ఆపలేము. ఇలాంటి సందర్భంలో మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భం రెండు ఇయర్లో ఉంది. లేదా బాహాబాహిగా మాట్లాడుకునేటువంటి సందర్భం ఉందనుకుంటే అలా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకోవటంలో సమతుల్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని ఇంకెవరైనా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తీసుకుంటున్నారా? ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, రియాక్షన్స్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది. అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, అన్ని పార్టీల వాళ్ళు ట్వీట్ చేశారు, చాలామంది సినిమా వాళ్ళు ట్వీట్ చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఈ బాండ్ బలపడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే అరవింద్ గారు ఆయన అసలు అర్జున్ గారి కంటే ముందు కారు ఆయన ఎక్కారు, పోలీస్ వెహికల్ ఆయన ఎక్కితే గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను చూసుకుంటాను మీరు దిగండి అని చెప్పి ఆయన దింపి ఓన్లీ అల్లు అర్జున్ ఎక్కి వెళ్ళారు. సో అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్, ఎమోషన్స్ ప్రజల ముందర కూడా కనిపించింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళ మధ్య మరింత ఐకమత్యం, ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎవరు ప్రయత్నించారు అనేటువంటి దాన్ని మనం చూసుకున్నట్టయితే మొన్న పోస్టర్లు పడ్డాయి, మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము వస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తన పోస్టర్ వేసేసి తన ఫోటో పెట్టేసి పోస్టర్లు వేసిన విషయం చూసాం. వాళ్ళు ఆ రోజున దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ రోజున అందరూ కూడాను సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా ట్వీట్లు చేయడం జరిగింది. అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్వీట్లు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇటు అంబటి రాంబాబు గారు చేశారు, ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళు చేశారు. ఇటువైపు నుంచి మద్దతు. ఇది మొత్తం టోటల్గా అందరూ కూడా కన్సర్న్ ఫీల్ అయినట్టు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ మాత్రం షాక్లో ఉంది. ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ఇంత జరుగుతుంది, ఇంత అవుతుంది అనేటి మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ బెయిల్ వచ్చిందని అన్నారో అందరూ కూడా రిలీఫ్గా ఫీల్ అవటం జరిగింది. అంటే యాక్చువల్గా రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి ఇట్లాంటి వాళ్ళు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పెద్ద కావాలి అరెస్ట్ అయితే అవుతారన్నట్టుగానే ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం మాత్రం ఇండస్ట్రీకి షాక్ అనుకోవాలి. షాక్, ఎందుకంటే ఇన్సిడెంట్ కూడా అలాంటిది. ఇన్సిడెంట్ కూడా తన ప్రమేయం లేకుండా ఒక ఇన్వాలంటరీగా జరిగినటువంటి విషయం. ఇంతకంటే దారుణమైనటువంటి తొక్కిసలాటలు జరిగి, ఇంతకంటే దారుణమైనటువంటి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి. అలాంటి వాటిల్లో జరిగినటువంటి అరెస్టులు, అలాంటి వాటిల్లో జరిగినటువంటి ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో జరగడం అనేటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ఇదే. అంతా షాక్ అయ్యారు. అరెస్ట్ దాకా పోతుంది అనుకోలే, ఇంత దూరం వస్తుంది అనుకోలే, ఇక్కడ దాకా వచ్చింది. ఫైనల్గా క్లైమాక్స్ ఇప్పుడు ఆ కోర్టులో ప్రొసీడింగ్స్ అరెస్ట్ చూపించాలి, అట్ ద సేమ్ టైం బెయిల్ చూపించాలి. దీనికి సంబంధించి పేపర్ వర్క్ అనేటువంటిది చాలాసేపు జైలు వాళ్ళకి, ఇటు పోలీసులకు, జైలు సిబ్బందికి మధ్య చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మాత్రం పూర్తయిపోయి 2 గంటల్లో బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఒక పెద్ద రిలీఫ్. అలాగే అల్లు అండ్ మెగా ఫ్యామిలీల మధ్య ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ని మరోసారి ఎక్స్పోజ్ చేసినటువంటి సందర్భంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీ అయితే ఇంతవరకు వస్తుందని ఊహించలేదు, ఇది ఒక పెద్ద షాక్గా ఫీల్ అయింది. ఫైనల్గా కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అల్లు అర్జున్కి బిగ్ రిలీఫ్ వచ్చినట్టే భావించాలని ప్రభు గారు చెప్తున్నారు. రాజకీయాలు పక్కన పెడితే సంబంధ బాంధవ్యాలు అలానే బంధుత్వాల విషయంలో అల్లు మెగా ఫ్యామిలీలో ఒక క్లారిటీ ఉంది. ఇది బయట నుంచి రాద్ధాంతం చేసేటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ఒక హెచ్చరిక లాంటి సందర్భంగా చూడాలని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.